ఈరోజు యాంగర్ అండ్ లోన్లీనెస్కి మనము ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ఐఎమ్ టేకింగ్ 100% responsibility of these negative emotions. ఏదైతే నేను యాంగర్గా ఫీల్ అవుతున్నానో దానికి పూర్తి బాధ్యత నాదే. ఐఎమ్ ఫీలింగ్ యాంగ్రీ అండ్ లోన్లీనెస్ ఇన్ దిస్ మూమెంట్. ఇప్పుడు కాకపోయినా మీరు ఎప్పుడు ఫీల్ అయినా అలా ఆ సిచ్యువేషన్ గుర్తు చేస్తారు. అండ్ ఆ సిచ్యువేషన్లో మీరు రేటింగ్ ఇవ్వాలి అంటే 1 to 10 ఎంత రేటింగ్ ఇస్తారో మీరు 1 to 10లో ఎక్కువ ఉంటే 10 ఇవ్వండి, లేదు మీడియంగా ఉంటే 7, 6 అలా ఇవ్వండి. అండ్ రేట్ ఇట్. మీ బాడీని ఒకసారి తల పై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తూ మీరు ఎక్కడైనా పెయిన్ని ఫీల్ అవుతున్నారా, ఆ యాంగర్ని కానీ, ఆ డిప్రెస్డ్ ఎమోషన్ని కానీ, లోన్లీనెస్ని కానీ ఎక్కడైనా స్టోర్ చేశారా మీ బాడీ పార్ట్లో చెక్ చేసుకోండి. మీ బాడీని అబ్జర్వ్ చేయండి నెమ్మదిగా తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు. ఇప్పుడు ఆ బాడీ పార్ట్ని మీరు ఏ పార్ట్లో అయితే మీ పెయిన్ని అబ్జర్వ్ చేశారో ఆ పార్ట్కి చెప్పండి. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. నేను ఆ యాంగర్ని కానీ, లోన్లీనెస్ని కానీ ఈ పార్ట్లో స్టోర్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సారీ. ఏదైతే మెమరీస్ నాకు ఈ బాధని కానీ, ఈ లోన్లీనెస్ని కానీ, ఈ యాంగర్ని కానీ క్రియేట్ చేస్తున్నాయో వాటన్నింటికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇన్ని రోజులు నేను ఈ ఎమోషన్స్ని గుర్తించలేక నా బాడీలో క్యారీ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ.
ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ఐ డిడ్ నాట్ నోటీస్ యువర్ పెయిన్ టిల్ నౌ. ఈ నిమిషం వరకి నీలో ఆ పెయిన్ ని నేను గుర్తించలేకపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. నేను ఈ నిమిషంలో నా లోపల ఈ పెయిన్ ఉంది అని గుర్తించిన దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ. నేను ఎల్లప్పుడూ ఒంటరిగా ఉన్నాను అని, లేకపోతే నేను వాల్యుబుల్ కాదు అని, నేను లవబుల్ కాదు అని నన్ను నేను జడ్జి చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఎమోషనల్ గా నేను చాలా నన్ను నేను బాధ పెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నిన్ను ఒంటరిగా వదిలివేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ. నా కోపాన్ని అంత హార్ష్గా చూపెట్టిన దానికి, నన్ను నేను ఇంకా బాధ పెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. కోపంలో నా వాయిస్ అయినా, లేకపోతే నా వాయిస్ ని సప్రెస్ చేసుకున్నా, ఎలాంటివైనా ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నన్ను అర్థం చేసుకొని హీల్ చేస్తున్న దానికి, నా ఎమోషన్స్ ని వాలిడేట్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సెల్ఫ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఎమోషన్స్. యు ఆర్ మెసెంజర్స్. నాకు నా లోపల ఇవన్నీ స్టోర్ చేసుకున్నాను అని చూపెట్టే మెసెంజర్స్ మాత్రమే నా ఎమోషన్స్ అన్నీ. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. వాటన్నింటికి, ఆ నెగిటివ్ ఎమోషన్స్ కి కూడా నన్ను హీల్ చేసుకోమని చెప్తున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఐ లవ్ యూ మై డియర్ ఎమోషన్స్. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. I love you my dear anger. I love you. ఏదైతే నన్ను నేను హర్ట్ చేసుకుంటున్నానో, ఆ హర్ట్ చేసుకున్న సెల్ఫ్ కి కూడా ఐ లవ్ యూ. నన్ను నేను ప్రేమతో కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను. సారీ. ఇన్ని రోజులు ఆ పెయిన్ ని నా హార్ట్ లో స్టోర్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను అర్థం చేసుకోలేక ఇంకా బాధ పెట్టుకున్న దానికి, ఆ కోపంతో నన్ను నేనే, నా ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసుకోలేక హర్ట్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నా లోపల ఉన్న కోపాన్ని, ఆ లోన్లీనెస్ ని, ఆ బాధని హీల్ చేసుకోమని చెప్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఎమోషన్స్. ఐ లవ్ యూ. నా ఎమోషన్స్ ని ఇన్ని రోజులు గుర్తించలేక బాధ పెట్టిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకుండా సప్రెస్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ.
ఎప్పుడైనా అవసరమున్న టైంలో నన్ను నేను జడ్జ్ చేసుకొని, నేను ఎవరిని హెల్ప్ అడగలేకపోయిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేనే ఒంటరిగా అలాంటి కోపాన్ని కానీ, బాధని కానీ హ్యాండిల్ చేస్తాను అని సప్రెస్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. వేరే వాళ్ళెవరైనా హెల్ప్ చేయరు అంటారేమో అని నేను అడగడం మానేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఆల్రెడీ కంప్లీట్ లవబుల్ వర్షన్ అది మర్చిపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐయామ్ వర్తీ. ఐయామ్ లవబుల్. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. ఐయామ్ ఎ హ్యూమన్. I have all the emotions. Thank you for this awareness. ఏదైతే ఈ నిమిషంలో హీలింగ్ నేను చేసుకుంటున్నానో ఆ అవేర్నెస్ కి థ్యాంక్ యూ సో మచ్. I love you. I love you, my dear self, for trying. I love the wounded version of me. ఏదైతే ఆ గాయపడ్డ ఆ ఇన్నర్ చైల్డ్ ని కూడా నేను కంప్లీట్ గా లవ్ చేస్తున్నాను. I love that light inside me. It's safe to release anger with love. ఈ నిమిషంలో నేను ఆ యాంగర్ ని కంప్లీట్ ప్రేమతో రిలీజ్ చేస్తున్నాను నా బాడీ నుంచి. I let go this anger. వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి నేను కోపంగా ఉండడము అండ్ పవర్ లెస్ అని ఫీల్ కావడము నేను ఈ నిమిషంలో వదిలివేస్తున్నాను. I choose to release this anger and loneliness. I'm sorry. ఆ లోన్లీనెస్ కి, ఆ యాంగర్ కి ఇన్ని సంవత్సరాలు క్యారీ చేసిన దానికి ఐఎమ్ సారీ. నౌ ఐ రిలీజ్. లెట్ గో. ఎప్పుడైతే నేను కోపంగా ఉంటే చాలా స్ట్రాంగ్ అని బిలీవ్ చేసిన దానికి ఆర్ నా ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా నా లోపలే సప్రెస్ చేసుకొని స్ట్రాంగ్ అని ఫీల్ అయిన దానికి ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. నా వూండెడ్ సెల్ఫ్ ని నేను హీల్ చేసుకోకుండా మిగిలిన వాళ్ళని జడ్జ్ చేస్తున్న దానికి అండ్ నేను భయం నుంచి ఆపరేట్ చేస్తున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ని నేను అందరూ నెగిటివ్ లో ఉన్నారని ఎక్స్ప్రెస్ చేస్తున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఆ భయం నుంచి కాకుండా లవ్ సెల్ఫ్ నుంచి నాతో నేను కనెక్ట్ అవుతున్నాను. ఐఎమ్ సారీ. ఐ ఫర్గెట్ దట్ ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు లవ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే ఆ యాంగర్ ఉందో, ఆ లోన్లీనెస్ ఉందో, ఆ భయం ఉందో వాటన్నింటికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ఐ రిజెక్టెడ్ మై సెల్ఫ్. నేను వాటన్నింటిని గుర్తించకుండా నన్ను నేను రిజెక్ట్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
for making anger my home. నా ఎమోషన్స్ అన్నింటినీ ఈ నిమిషంలో రిలీజ్ చేస్తున్నాను. ఐ లెట్ గో. Thank you, my dear emotions, for teaching me what I need to be healed. Thank you, my dear emotions, for releasing all the negative stuff. I love you. I love you, my dear old self. ఆ పాస్ట్ వర్షన్ని కూడా నేను కంప్లీట్గా లవ్ చేస్తున్నాను. I love the new version of me. I'm sorry for believing that I was unlovable and unworthy. ఎల్లప్పుడూ నేను వేరే వాళ్ళ ఒపీనియన్స్‌కి వాల్యూ ఇచ్చి, ఆ భయం నుంచి ఆపరేట్ చేసిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. ఐయామ్ సారీ ఫర్ క్లోజింగ్ మై హార్ట్ ఔట్ ఆఫ్ ఫియర్. ఐయామ్ సారీ ఫర్ ఫర్గెట్టింగ్ దట్ ఐయామ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ గ్రేట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ డౌటింగ్ మై వాల్యూ. Please forgive me for pushing people away when I really needed them. Thank you for helping me to see myself more clearly. I love myself just as I am. I love my journey. I'm sorry, my dear self. I'm sorry I didn't hear you when you needed comfort. ఎప్పుడైతే కంఫర్ట్ అవసరమో ఆ మినిట్లో నిన్ను నేను గుర్తించలేకపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ అబండనింగ్ యువర్ నీడ్స్. థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్, but still you are there for me. Thank you, my dear self, for surviving. Thank you, my dear self, for trusting me again. I love you. I love you, my dear self. I will always protect you. I love you, my dear self. I will never leave you alone again. I promise you, I'm always connected with you. I let go all the negative emotions, all the anger. I let go all the loneliness. I let go all the burdens. ఏదైతే నేను క్యారీ చేస్తున్న ఆ బర్డెన్ ఫీలింగ్ని, ఆ లోన్లీనెస్ని, ఆ ఫియర్ ఎమోషన్స్ని అన్నింటినీ ఈ నిమిషంలో నేను రిలీజ్ చేస్తున్నాను. అండ్ లవ్ ఎనర్జీస్తో రిప్లేస్ చేస్తున్నాను. I replace it with more love.
టేక్ ఎ డీప్ బ్రీత్. ఒక గాఢమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలేయి. మీరు ఓకే అనుకున్నప్పుడు మీ అరచేతుల్ని రెండింటిని రబ్ చేసుకొని ఆ వేడిని మీ కళ్ళపైన పెట్టుకొని మీ కళ్ళు ఓపెన్ చేసుకోండి. అండ్ వాటర్ తీసుకోండి అందరూ.